అరే ఫుల్లుగా కొట్టేయండి. గా పోరిని ఉరి తీసిన దినాన్న బిడ్డ ఈ పీచిలా కాదు, ఊరు పూరగా ఖాళీ చేయించి మస్తు పార్టీ ఇస్తా. ఉరి ఖాయం గురు. వేస్తారా ఊరు ఎప్పుడో వేస్తారు గురు. మంచి పొందు పార్టీ గురు. పొందురా. పోరిని వచ్చి గాడిలో పడేయండి. అశోక్ వచ్చి ఒక రోజు కాలేదు, రోడ్డు మీద దొమ్మేంటి? అది కాదు సార్. షట్ అప్. ఆల్ ఆఫ్ యు మూవ్. అశోక్ స్టాప్ ఇట్. స్టాప్ ఇట్ అయితే. ఈ దురుస్తరం వల్ల నీకు 60 ట్రాన్స్ఫర్లు 70 మెమోలు వచ్చాయి. దిస్ ఈజ్ లాస్ట్ వార్నింగ్ ఫర్ యూ. పెద్దవాళ్ళు ఎవరో చిన్నవాళ్ళు ఎవరో తెలుసుకుని యూనిఫామ్ వేసుకో, లేకపోతే డిపార్ట్మెంట్ హ్యాండ్ వచ్చాయి. గెట్ లాస్ట్. అశోక్, మీకు కంట్రోల్ రూమ్ నుంచి అర్జెంట్ మెసేజ్. ఏమిటది? ఏమండో బాబు, మీరు కప్పల మింగి పామైతే మిమ్మల్ని తణుకెళ్ళి గెద్ద ఏదో మన ఇంటి చుట్టూ తిరుగుతుందండి. దాన్ని మనం పట్టుకోవాలి. చూసారా, మీ బుర్రకి మీరు ఎంత పొందినెట్టినా చివరికి మీరు ఎదవలాగానే మిగిలిపోతున్నారు. ఓ పని చేస్తావా? చెప్పండి. నన్ను చంపిరా, నన్ను చంపి. చచ్చిన పాముని చంపడం మా ఇంటా వంట లేదండి. మిమ్మల్ని చంపాలంటే ఆ లాకప్లో ఉన్న విజయే వచ్చి చంపాలి, లేకపోతే మీ అంతటి మీరే పిచ్చెక్కి చావాలి. అయ్యో బాబోయ్, తీసుకెళ్ళండి బాబు. అంతేనండి. ఏ ఆఫీసర్, వాడు చెప్పింది నిజమేరా? నన్ను పగబట్టలో ఎవరు లేరే? ఎందుకంటే లాకప్ లో ఉందా, లాకప్ లో ఉందా అని. ఉండడం ఏంటండి, అది సెల్లోనే ఉంది. రేపు కోర్టులో ప్రజెంట్ చేస్తున్నాం. రేపే ఫైనల్ జడ్జిమెంట్. ఏడ్చవలేరా? నా కూతురు నుంచి నేను ఆలోచిస్తున్నాను అనుకుంటున్నావా, లేకపోతే నా పదవికి ఎలా రాజీనామా చేయాలో ఆలోచిస్తున్నాను అనుకుంటున్నావా? నేను ఆలోచించేదంతా నందనవరం గురించారా. ఆయన ఫ్లైట్ సరిగ్గా రేపు 6:45 4 గంటలకు జ్యోతిలింగేశ్వరం ఆలయంలో దేశ సౌభాగ్యం కోసం ఆయన మహారుద్రాభిషేకం చేస్తున్నారు. అక్కడే ఆయన పంచప్రాణాలు పంచభూతాల్లో కలిసిపోయేలా అసలైన రుద్రాభిషేకం నేను చేస్తాను. చూడు, నందనవర్మని చంపే బాధ్యత నాది. ఏదైనా ఆలోచిస్తే నాకు చెప్పిన తర్వాతే నువ్వు ఆలోచించాలి. ప్రతివాడు కల్పించుకోవడం నేను ఒప్పుకోను. అయ్యి బాబోయ్, నీడని చూపించి భయపెడతారా? నీడ కాదు, నేను ఒప్పుకున్న దాంట్లో ఎప్పుడు ఓడిపోలేదు. రేపు విమానంలో ఢిల్లీకి వెళ్లేది ఆయన కాదు, రాజలాంఛనాల అంతిమ యాత్ర కోసం అతని శవం. గొప్పగా చేసావులే. ఆ రోజే ఇంకో బుల్లెట్ లోడ్ చేసి ఉంటే ఈ బాధ వచ్చేది కాదుగా. ఆయన అక్కడితోనే అయిపోయాడు. సరిగ్గా రేపు 4 గంటలకి అదే గుళ్ళో వర్మని నేను ఫినిష్ చేస్తాను. ఈసారి ఆయన్ని ఎవ్వరూ రక్షించలేరు. అవును, ఈ విషయంలో నేను ఒక గొప్ప ఆయుధాన్ని కనిపెట్టాను. అది దేవుడు చేసిన ఆయుధం, తిరుగులేని ఆయుధం. అది ఏంటి, ఎలా వచ్చింది, ఎలా పనిచేస్తుంది అన్నది మీ అందరికీ అందరి విషయం. దానికి శిక్ష పడింది కదా, నన్ను ఎందుకు అండర్ గ్రౌండ్ పెట్టారు? నేను చెప్పే వరకు నువ్వు అండర్ గ్రౌండ్ లోనే ఉండాలి. కారణం నీకు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పింది చెయ్యి, అర్థమైందా?
దగ్గర చాలా బందోబస్తు ఉంటుంది. వర్మగారు గుడి దగ్గర రాగానే కుంభకలిసి ఆయన చేతికిచ్చి స్వాగతం పలుకుతారు. దానితో గుడి చుట్టూ 3 సార్లు ప్రదర్శన చేస్తాడు. అందులో పవర్ఫుల్ బాంబు ఒకటి అరేంజ్ చేశాం. అక్కడ ఉన్న సింహం బొమ్మ దాటగానే ఆ కలిశంలో ఉన్న బాంబు పేలి చుట్టుపక్కల జనం మొత్తం చచ్చిపోతారు. తర్వాత విజయ రూపంలో ఉన్న ఈ శాంతిని తీసుకెళ్లి ఆ ప్రాంతంలో వదులుతాం. జైలు నుంచి తప్పించుకున్న ఉగ్రవాది విజయ ఉన్మాదంతో ఆయన్ని హత్య చేసిందనే వార్త సృష్టిద్దాం. నేరం దాని మీదకి వెళ్తుంది, మా నడ్డు గాల్లో కలిసిపోతుంది. పోనీ, ఏవే? పోనీ, ఎవరు నువ్వు? త్వరగా పోనీ. ఏంటండి అది పారిపోతుంటే అలా చూస్తా ఊరుకుంటారేంటి? అది అంతా వినేసి వెళ్ళిపోయిందని అనుమానం సార్. అది వినటం నేను చూశాను. మరి ఎందుకు ఊరుకున్నారు? అది వినాలనే చెప్పాను గనక. వినేడితే అది బయటికి వెళ్ళి అల్లరి చేస్తుంది కానీ మనం అనుకున్నది జరగనిస్తుందా? జరగనివ్వదు. అది ఇప్పుడు సరాసరి ఆలయం లోపలికి వెళ్తుంది. అక్కడ నువ్వు ఉంటావు కాబట్టి దానికి అడ్డు ఎవరు రాకుండా చూసుకో. అది ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చేతిలో ఉన్న కలశాన్ని విసిరేస్తుంది. బాంబు కలశంలో ఉందన్నారు. ఆ కలశం కాస్త ఇసిరేస్తే ఆయన ఎందుకు సత్తాడు? మనం సత్తాం గాని. అలా దగ్గరికి వెళ్ళి విసిరేస్తేనే మనం అనుకున్నది జరిగి ఆయన చస్తాడు. అంటే బాంబు ఉన్నది ఆయన చేతిలో ఉన్న కలశంలో కాదు, శాంతి నడుముకున్న బెల్ట్లో. అమ్మా, శాంతి ఆయన దగ్గరికి వెళ్ళగానే అక్కడే ఉన్న మన జాన్ రిమోట్ మీటర్ నొక్కుతాడు. దాంతో ఆయన శాంతి ఆయన మంది మార్బలం మొత్తం బూడిదైపోతారు. సార్, నేను వర్మ గారి పర్సనల్ సెక్యూరిటీ ఇన్ఛార్జిని. ఇక్కడ సెక్యూరిటీకి సంబంధించిన ఏ విషయం ఇంతవరకు నాకు తెలియపరచలేదు. కారణం ఏంటి సార్? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నిన్నే ఆ బాధ్యత నుంచి నేను తీసేశాం. ఎందుకు సార్? కారణం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నిన్న బాబ్జీని షూట్ చేయకుండా ఉంటే కారణం ఏమిటో నే చెప్పుండేవాడిని. సెల్లో ఉన్న సార్ విజయ్ కనపడడం లేదు. దానికి కారణం ఏమిటి? ఏ నీకు తెలీదా? ఆవిడ నిన్నే తప్పించుకుంది. ఆవిడ భయంతో ఇక్కడ సెక్యూరిటీ పర్సన్ డబల్ చేశాం. అబద్ధం. ఇక్కడేదో గూడు పుట్టాని జరుగుతోంది. అది మీకు తెలుసు. ఇక్కడున్న సెక్యూరిటీ గురించి నాకు అనుమానంగా ఉంది. మైండ్ యువర్ టంగ్ రాస్కెల్. You! Scoundrel! నిన్ను నీ తండ్రికి నేను ఇచ్చిన 24 గంటల గడువు అయిపోయినా అసలు నీ గురించి పట్టించుకోకుండా దిగి రాకుండా ఉన్నాడంటే నువ్వు పోయినా అతని పదవే ముఖ్యమన్నమాట. పదేంద్రా, మన వర్మగారి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పు. ఏం జరుగుతుందో చెప్పు. చెప్పు చెప్పు.
లోపల అనుకున్నది అనుకున్నట్లు జరిగే వరకు ఆ తలుపులు తీయకూడదు. లోపల ఏం జరుగుతుందో బయట ఎవరికి తెలియకూడదు. జాగ్రత్త. ఏమండి? అశోక్, శాంతి బెల్ట్ లో బాంబు ఉంది. రిమూవ్ ఇట్. అయిపోయాడు. చెప్పు, ఇది నీ అధికార సామర్థ్యంతో కొనగలిగిన న్యాయస్థానం కాదు. ఈ వైపు దేవుడు, ఆ వైపు మన నాయకుడు, మరోవైపు దేశ ప్రజలు, ఈ వైపు నీ చావు. ఈ 4 ఏళ్ల మధ్య నిలబడిన నిజమైన న్యాయస్థానం ఇది. చేసింది చేసినట్టు చెప్పు, లేదా ముక్కముక్కలైపోతావు. చెప్పు. చెప్తాను.